ప్రేమ కళ్యాణ్ ఫోటో స్మార్ట్ చేసి రామరాజు ముందు శ్రీవల్లిని ఇరికించిన నర్మద. ఇంతకు ఏం జరిగింది? అసలు ప్రేమ కళ్యాణ్ ఫోటో స్మార్ట్ చేసి రామరాజు ముందు శ్రీవల్లిని నర్మద ఇరికించడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ధీరజు ప్రేమను ఎంత బ్రతిమాలాలి అనుకున్నా ప్రేమ మాత్రం చాలా కోపంగానే మాట్లాడుతుంది. ఎందుకంటే ప్రేమ ధీరజ్ని ఇష్టపడుతుంది కానీ ధీరజ్ మాత్రం ప్రేమను ఇష్టపడడం లేదు కదా. నేను నీ మనసులో లేనప్పుడు నేను బాధపడితే ఏంటి, నేను సంతోషపడితే ఏంటి, నన్ను వదిలేసే ధీరజ్, నా దారి నేను చూసుకుంటాను అని చెప్పనేసరికి అది కాదు ప్రేమ, వద్దు ధీరజ్, నువ్వు నాకు సంజాయిషి చెప్పొద్దు. నేను నీ సంజాయిషి కోసం ఎదురు చూడడం లేదు. అయినా వదిలేసేయ్. నా గురించి ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? నాకు ఎవరూ లేరు. నేను పుట్టింట్లో తప్పు చేసి పుట్టింటి నుంచి వచ్చేసాను. అత్తవారింట్లో కూడా నాకు ఎవరూ సపోర్ట్ లేరు. నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి అని ధీరజ్ కాస్త అవాయిడ్ చేస్తూ మొత్తానికైతే బ్రతిమాలేసరికి సరే ఈసారి కనుక వాడేమన్నా ఫోన్ చేసినా మెసేజ్ చేసినా నాకు చెప్పు అని చెప్పి ఇంకా ధీరజ్ కాస్త చెప్తాడు. సరే అని మరుసటి రోజు ఉదయాన్నే ప్రేమను ధీరజే కాలేజీ దగ్గర డ్రాప్ చేసి తను పనికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఫ్రెండ్స్తో మాట్లాడుతుండగా కళ్యాణ్ గాడు మళ్ళీ కక్షగట్టి, నీ జీవితం నాశనం చేస్తానే, నువ్వు నాకు లొంగిపోతే ఆ ఫొటోస్ అన్నీ నీకు ఇచ్చేసి వదిలేద్దామనుకున్నాను. కానీ ఆ ధీరజ్ గాడిని తీసుకొచ్చి నన్ను కొట్టేస్తావు కదా, నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనే, ఇంతకింత అనుభవిస్తావు, నీ పరువు తీసి రోడ్డున పడేస్తాను అంటూ ఇంకా కళ్యాణ్ కాస్త ప్రేమను బెదిరిస్తాడు. వెంటనే ధీరజ్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఏంటి ప్రేమ అని చెప్పాను కానీ ఆ కళ్యాణ్ గారు మళ్ళీ ఫోన్ చేశాడు అనేసరికి నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు అనగానే కాలేజ్ దగ్గర అనేసరికి నేను వస్తున్నాను అంటూ ప్రేమ దగ్గరికి గబగబా వెళ్తాడు. ఏం జరిగింది ప్రేమ అనగాని వాడు మళ్ళీ ఫోన్ చేశాడు ధీరజ్. ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు, నా జీవితాన్ని నాశనం చేస్తానంటున్నాడు అనగానే నేను వాడి గురించే వెతికే ప్రయత్నంలోనే ఉన్నాను. వాడు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడు కాబట్టి నీకు సంబంధించిన ప్రూఫ్స్ వాడి దగ్గర ఉన్నాయి. ఆ ఫొటోస్ అవి వాడి దగ్గర నుంచి నేను తీసుకుంటాను. నువ్వు టెన్షన్ పడకు, నీకు ఏ ప్రమాదం రానివ్వను. అయితే మన పెళ్లి విషయం బయట పెట్టేద్దాము, తర్వాత విషయం తర్వాత చూద్దు కానీ అని చెప్పనేసరికి వద్దు ధీరజ్, అలా బయట పెడితే అత్తయ్యకి చాలా నింద పడుతుంది, అత్తయ్యని మామయ్య క్షమించరు అనగానే ఏదైతే జరగని, ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది, వదిలేసేయని చెప్పి ఇంకా అనుకుంటారు. అనుకున్న వాళ్ళు కాస్త ఇంకా టెన్షన్ పడుతూ ఉండగా నువ్వు టెన్షన్ పడకు, నీకు నేను ఉన్నాను అని చెప్తున్నానా, నీకు ప్రమాదం వచ్చే ముందు నన్ను దాటే నీ దగ్గరికి ప్రమాదం వస్తుంది. ధీరజ్ ఎలాంటి వాడో ఏం చేస్తాడో నీకు బాగా తెలుసు. తెలిసి కూడా నువ్వు ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావో నాకు తెలియడం లేదు అని చెప్పాను. కానీ అది కాదు ధీరజ్, ఇంకా వదిలేసే ప్రేమ, దాని గురించి ఆలోచించకు అని చెప్పి ఇంకా ధీరజ్ ధైర్యం చెప్తాడు. ఇంకా ఖాళీగా ఇంట్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది వల్లి. అయితే ఈ ప్రేమ ఏదో దాచిపెడుతుంది, పైగా టెన్షన్ పడుతుంది. ధీరజ్కి ప్రేమకి మధ్య ఏదో చిన్న గొడవ కూడా జరిగినట్టుంది. అందుకే ప్రేమ ధీరజ్తో సరిగ్గా మాట్లాడడం లేదు. తెలుసుకోవాలి. ఆ రోజు వచ్చిన కవర్లోని లెటర్ ఏంటో తెలుసుకుందామని అనుకున్నాను. అందులో ఫొటోస్ ఏయో ఉన్నాయని నా చేతికి అనిపించింది. కానీ తీరా చూసేసరికి అందులో ఏదో లెటర్ ఉంది. నేను ఆ రోజు చూసింది ఇది ఒకటి కాదు కదా, ఏదో ఫొటోస్లో గట్టిగా ఉన్నాయి, అవేంటో తెలుసుకోవాలి అని చెప్పి గబగబా కిందకు వస్తుంది. వచ్చేసరికి ఏంటమ్మా ఎలా వచ్చావు అని చెప్పాను. కానీ ఏమీ లేదత్తయ్య అని చెప్పనేసరికి ఏంటి ప్రేమ వాళ్ళ రూపు వైపు వెళ్తున్నావు, అక్కడ నీకేం పని అని చెప్పాను. కానీ ఏం లేదత్తయ్య, చల్లగా గాలేస్తుందని అని చెప్పాను. కానీ ఎదర అరుగు మీద కూర్చో, వెనకాల పెరట్లో కూర్చో, వాళ్ళ గది దగ్గర ఏమి గాలేస్తుంది, అయినా వాళ్ళ దగ్గర ఎందుకమ్మా, వాళ్ళు లేని సమయంలో వాళ్ళ గది దగ్గర ఉండకూడదు, అది అంత మంచిది కాదు అని చెప్పనేసరికి అలా కాదండి,
వేదవతి కాస్త చూసి అలా చెప్పేసరికి సరే అత్తయ్య అని చెప్పి బయటికి వెళ్ళి కొంతసేపు లాన్లో తిరిగి గబగబా వాళ్ళ గది ముందుకి వచ్చేస్తుంది. అటు ఇటు చూసి గబగబా గదిలోకి వెళ్ళి మొత్తం వెతికేస్తుంది. ఎక్కడ పెట్టింది ఆ ఫొటోస్, అవి ఏంటో చూడాలి. అవి గట్టిగా ఫొటోస్ లాగే అనిపించాయి. లెటర్ అయితే కాదు, ఏదో గట్టిగా చేతికి తగిలింది. ఆ రోజు ప్రేమ రాకపోయి ఉంటే ఖచ్చితంగా అవేంటో తెలుసుకునేవాణ్ణి అని చెప్పి తెలుసుకునేదాన్ని అని చెప్పి వెతికేస్తూ ఉంటుంది. వెతికేస్తూ ఉండేసరికి మొత్తానికైతే ఒక పెట్టి కనిపించడంతో తాళం వేసి ఉంటుంది. ఈ పెట్టిలో కానీ పెట్టిందా, పని కట్టుకుని తాళం వేసి పెట్టారు అని చెప్పి ఇంకా పక్కన సుత్తు ఉండడంతో పెట్టిని తాళం కప్ప పగలగొట్టేసరికి తాళం కప్ప ఊడిపోతుంది. ఊడిపోయేసరికి ఫొటోస్ కాస్త అందులో కవర్లో ఉండడం తీసి చూసేస్తుంది. చూసేసి అచ్చి బాబోయ్, అయితే ప్రేమ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టెన్షన్ పడ్డానికి కారణం ఇదన్నమాట. ఆ ఫ్లవర్ బుకే, ఈ ఫొటోస్లో ఉన్న మర్మం ఏంటో, ఈ ఫొటోస్లో వీళ్ళిద్దరూ ఎందుకింత క్లోజ్గా ఉన్నారో తెలిసిపోతుంది కదా, మామయ్య గారికి చూపించేస్తే ఇదంతా తెలిసిపోతుంది అని చెప్పి ఇంకా ప్రేమ వల్లి కాస్త ఫొటోస్ చేత్తో పట్టుకుని పరుగున తన గదిలోకి వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్ళిపోతూ చూసుకోకుండానే ఒక ఫోటో కింద జారిపోయి పడిపోతుంది. అప్పుడే నర్మద ఇంట్లోకి వస్తూ వల్లి చేతిలోంచి జారిపోయి కింద పడిపోయిన ఆ ఫోటోని చూసి ఏంటిది పడేసుకుంటూ వెళ్తుంది అని గబగబా వెళ్ళి ఆ ఫోటో పైకి తీసి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే ప్రేమ కళ్యాణ్ గారు కలిసి ఉన్న ఫోటో ఇది. అంటే తన చేతిలో ఉన్నవి ఆ ఫొటోసేనా? అసలు ఆ ఫొటోస్ ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి వెంటనే ప్రేమకు ఫోన్ చేస్తుంది. ప్రేమ అని చెప్పాను కానీ చెప్పక్క అనగానే నీ గదిలో కళ్యాణ్ నువ్వు తీయించుకున్న ఫొటోస్ ఉన్నాయా అని చెప్పనేసరికి అది అనగానే ఉన్నాయా లేవా అని చెప్పాను కానీ ఉన్నాయక్క, పెట్టెలో దాచిపెట్టాను అని చెప్పాను కానీ పెట్టె దగ్గరికి వెళ్ళి చూసేసరికి పెట్టెలో ఉండవు, పెట్టెలో లేవే ఆ ఫొటోస్ అని చెప్పాను కానీ అయితే ఎవరు తీసుంటారు అని కానీ ఇంకెవరు ఉంది కదా ఆ బల్లియే తాళం పగలగొట్టి మరీ ఫొటోస్ తీసుకుని వెళ్తుంది. వెళ్తూ ఒక ఫోటో జారి కింద పడిపోవడంతో ఆ ఫోటో చూసే నేను ఇప్పుడు నీకు ఫోన్ చేశాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. నా ప్రేమ షాక్ అయిపోతుంది. ఇక్కడ చూస్తేనేమో కళ్యాణ్ గారు ఫోన్ చేశాడు. అక్క ఎక్కడున్నావక్క అని చెప్పాను కానీ సరే ఇద్దరం ఒకసారి కలుద్దామని ఇద్దరు కలిసి మాట్లాడుతారు. అయితే ఆ రోజు వచ్చిన ఫొటోస్ చెప్పడమో ఏదో ఒకటి చేయడమో తగలపెట్టేయడమో చెయ్యాలి కదే, అంత భద్రంగా దాచుకున్నావా? అయ్యయ్యో పెళ్లి ఫోటోలు అన్నట్టు అనగానే ఏం చేయాలో అర్థం కాలేదక్క అని చెప్పాను కానీ ఇప్పుడు ఆ ఫొటోస్ ఆ బల్లి దగ్గర ఉన్నాయి. ఆ ఫొటోస్ మామయ్య గారికి చూపించేస్తాను అనుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ బల్లి దగ్గర ఉన్న ఫొటోస్ మామయ్య గారికి చూపించేస్తుంది. ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా సరే నువ్వేం టెన్షన్ పడకు, నేను ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి నర్మద కాస్త ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసేసరికి రామరాజు ఇంకా ఇంటికి రాడు. ఏమైందే అని చెప్పాను కానీ టెన్షన్గా ఉందత్తయ్య అని చెప్పనేసరికి ఎందుకే టెన్షను అని చెప్పాను కానీ జరిగిన విషయం అంతా చెప్తుంది ఇంకా వేదవతికి. ఏంటి అని చెప్పాను కానీ అవునత్తయ్య కంగారు పడకండి, ఇప్పుడు ఆ వల్లి దగ్గర ఉన్న ఫొటోస్ను మనం ఏదో రకంగా చేంజ్ చేసేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనగానే ఫొటోస్ని ఎలా చేంజ్ చేస్తావే అనగానే నేను చేస్తాను. ఆ వల్లితో కొంచెంసేపు మీరు బయటికి పిలిచి ఏదో ఒకటి మాట్లాడండి. గదిలో ఉన్న ఫొటోస్ నేను తీసుకుని ఆ ఫొటోస్ ప్లేస్లో మరొక ఫొటోస్ పెట్టేస్తాను అని చెప్పనేసరికి ఇప్పుడు వల్లి నాతో మాట్లాడదు కదే అని చెప్పాను కానీ ఏదో ఒకటి చెయ్యండి అత్తయ్య, మీ గదిలోకి పిలిచి ఏదో ఒకటి చూపించండి అత్తయ్య, ఏదో ఒకటి చెయ్యండి, మనకి ఇంతకు మించి టైం లేదు అని చెప్పనేసరికి సరే నేను ఏదో ఒకటి చేస్తానుండు అని చెప్పి అమ్మ వల్లి అని చెప్పాను కానీ అచ్చు బాబోయ్ అత్తయ్య గారికి మాత్రం ఈ ఫొటోస్ విషయం తెలియకూడదని చెప్పి పరుపు కింద పెట్టేస్తుంది. అది కాస్త పక్క నుంచి నర్మద చూసి దాక్కుంటుంది. దాక్కునేసరికి హాయ్ చెప్పండి అత్తయ్య గారు అని చెప్పాను కానీ ఏం చేస్తున్నా వల్లి అని చెప్పాను కానీ ఏమీ లేదు అత్తయ్య గారు అని చెప్పనేసరికి సరేరా నా గదిలో బట్టలన్నీ చాలా గత్తరగా ఉన్నాయి, బట్టలు కొంచెం సర్ది పెడతావు కానీ అని చెప్పాను కానీ అచ్చి బాబోయ్ ఇప్పుడా అత్తయ్య గారండి అని చెప్పాను కానీ అవును ఇంకా మీ మామయ్య రాలేదు కదా, రావడానికి అరగంట పైనే పడుతుంది, ఈలోపు ఇవన్నీ చక్కబెట్టేస్తే బాగుంటుంది అని చెప్పాను కానీ మామయ్య రావడానికి అరగంట పడుతుంది, ఈలోపు
ఇవన్నీ చక్కబెట్టేస్తే ఒబ్బడైపోతుంది. ఆ తర్వాత మామయ్య గారు రాగానే ఫొటోస్ చూపించేయచ్చు అని ఇంకా వల్లి అయితే సరే పదండి అత్తయ్య గారండి అని చెప్పి గదిలోకి వెళ్తారు. వెళ్ళేసరికి ఇదే అదునుగా తీసుకుని నర్మద కాస్త గదిలోకి వెళ్తుంది. గదిలోకి వెళ్ళి గదిలో పరుపు కింద పెట్టిన ఫొటోస్ అన్నీ కూడా తీసేస్తుంది. తీసేసేసరికి ఇప్పుడు ఈ ఫొటోస్ మార్చాలి, ఎలా మార్చాలి, ఫేసెస్ మార్చాలి, ఫేసెస్ ఏ రకంగా మార్చాలి అని వెంటనే వేరే ఫొటోస్ తీసుకొస్తుంది. వేరే ఫొటోస్లో ఉన్న హీరోయిన్ ఫొటోస్ వేరే ఫొటోస్ ఉంటే అందులో ఫేసులు కాస్త తీసుకొచ్చి ఇక్కడ ప్రేమ ఫేస్కి అతికించేస్తుంది. అంటే అసలు తెలియకుండా ప్రేమ ఫేస్ తీసేస్తుంది. మొత్తం ప్రేమ ఫేస్ తీసేసి తన ఫేస్ పెట్టి అతికించేసేసి ఫొటోస్ ఎక్కడ ఉండి అక్కడ పెట్టేస్తుంది. చూసే వాళ్ళకి మాత్రం ఫేసెస్ అతికించినట్టు కాకుండా కొంచెం నర్మద తెలివితేటలు ఉపయోగించే కదా ఏం చేసినాను. సో అతికించినట్టు కాకుండా ఫొటోస్ అంటించేసి అక్కడ పెట్టేస్తుంది. అక్కడ పెట్టేసేసరికి వచ్చేస్తుంది బయటికి. వచ్చేసేసరికి అత్తయ్య అని చెప్పి వేదవతి దగ్గరికి వెళ్తుంది నర్మద. అచ్చి బాబో ఏం చేస్తున్నారు అని చెప్పాను. కానీ ఏంటి నర్మద నేను అన్నట్టు అంటున్నావు అనగాని ఏమీ లేదక్క, నువ్వు అత్తయ్య గారి దగ్గరికి వచ్చి పని చేస్తున్నావా సాయం చేస్తున్నావా అంటున్నా. నన్ను పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా అని చెప్పాను. కానీ ఎందుకు లేసెళ్ళమ్మా, నేను ఉన్నాను కదా నేను చేస్తాను అని చెప్పనేసరికి ఈలోపు ప్రేమ వస్తుంది. ప్రేమ వచ్చేసరికి అచ్చి బాబోయ్ ఏంటి మీ ముగ్గురు అని చెప్పాను. కానీ ఏంటి ప్రేమ నువ్వు అలానే అంటున్నావు అనగాని ప్రేమకు సైగ చేస్తుంది. ఆల్రెడీ ప్రేమకు ఫోన్ చేసి చెప్పేస్తుంది, నువ్వు టెన్షన్ పడకు, నేను చెయ్యాల్సింది చేసేసాను, నువ్వు దేని గురించి టెన్షన్ పడకు అని చెప్పాను. కానీ సరే అక్క అని చెప్పనేసరికి రామరాజు వస్తాడు. బుజ్జమ్మ అని చెప్పనేసరికి మీ మామయ్య వచ్చినట్టున్నారు, కొంచెం మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి గబగబా బయటకు వచ్చేసరికి ఇవ్వండి బ్యాగ్ అని చెప్పి బ్యాగ్ తీసుకుంటుంది. కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చిన తర్వాత ఇదిగోండి మావయ్య గారండి టీ అని చెప్పనేసరికి ఇదే టీ ఇంత గమ్మున టీ పెట్టి తీసుకొచ్చేసింది అనుకుంటూ ఉండగానే అచ్చు బాబాయ్ మామయ్య గారండి ఏం జరిగిందండి, మన ఇంట్లో చాలా జరుగుతున్నాయండి, ఎవరెవరితోనో ఫోటోలు తీసుకుంటున్నారు అని చెప్పనేసరికి ఎవరెవరితో ఫోటోలు తీయించుకోవడం ఏంటి అనగానే అచ్చు బాబోయ్ మీకు తెలీదా మామయ్య గారండి, ఎవరెవరితోనో ఫోటోలు తీయించుకుంటున్నారు మామయ్య గారండి, కావాలంటే ఈ ఫొటోస్ చూడండి అంటూ వెనక నుంచి కాస్త ఫొటోస్ తీసి రామరాజు చేతిలో పెట్టేస్తుంది. రామరాజు చేతిలో పెట్టేసేసరికి రామరాజు ఆ ఫొటోస్ చూస్తూ కొంతసేపు అలా ఉండిపోతాడు. ఇంకా వల్లి అయితే ఇప్పుడు చెప్పండి తోడుకోడలారా, ఇప్పుడు మామయ్య గారు తీసుకున్న నిర్ణయంతో ఈ ప్రేమ పరిస్థితి ఏంటో చూడాలి. ప్రేమని ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు మామయ్య గారు, ఎలాంటి ఇబ్బంది ఉండదు, హ్యాపీగా ప్రేమ ధీరజ్ ఇంట్లోంచి వెళ్ళిపోతారు. అప్పుడు నేనే ఇంకా ఉన్నది సాగర్ నర్మదల్ని ఏదో రకంగా ఇంట్లోంచి బయటికి పంపించేస్తే ఇంట్లో ఉండే ఏకైక కోడల్ని నేనే అని చెప్పి తెగ సంబరపడుతూ ఉండేసరికి ఏంటమ్మ వల్లి ఏంటిదంతా అని చెప్పాను. కానీ చూడలేదా మామయ్య గారు, అచ్చి బాబోయ్ అక్కడ ఉన్నవాడితో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా అని చెప్పాను. కానీ ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయిని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అని చెప్పాను. కానీ అచ్చి బాబోయ్ ఏమంటున్నారు మామయ్య గారండి, అందులో ఉన్నది ప్రేమే కదా అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు. నీకు అసలు బొద్దుందా, అందులో ప్రేమ ఎందుకుంటుంది, అందులో ఉన్నది వేరే అమ్మాయి, వాడెవడో ఈ అమ్మాయి ఎవరో, వీళ్ళిద్దరూ ఏదో క్లోజ్గా ఉంటే ఆ ఫొటోస్ నాకు చూపిస్తావేంటి అని చెప్పాను. కానీ అచ్చి బాబోయ్ అలా మాట్లాడతారేంటి మామయ్య గారండి, అందులో ఉన్నది ప్రేమేనండి, సరిగ్గా చూడండి అనగాని అంటే ఏంటి మామయ్య గారికి కళ్ళు కనిపించట్లేదు అని అంటున్నావక్క, అసలు మామయ్య గారు చూడలేకపోతున్నాను అంటున్నావా ఏంటి, కళ్ళు కనబడింది నీకో మామయ్య గారికి ఒక్కసారి ఆ ఫొటోస్ వంక చూస్తే తెలుస్తుంది కదా, అంతేగాని ఎందుకు మామయ్య గారి మీద నింద వేస్తావు, అచ్చి బాబో ఇలా ఎందుకు చేస్తున్నావక్క అని చెప్పను. కానీ చూసారా వాళ్ళు నన్ను ఎలా ఎక్కిరిస్తున్నారో అనగానే మరి ఏంటి ఇందులో ఏమున్నది చూడు, నువ్వే చూడు నీకే తెలుస్తుంది అని చెప్పి రామరాజు కాస్త ఫొటోస్ వల్లికి విచ్చేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అవుతుంది. ఇదేంటిది, ఇందులో ప్రేమ కథ ఉండాలి, నేను ఇందాక చూసినప్పుడు కూడా ప్రేమే ఉంది, మరి ఇప్పుడేంటి ఎవరో ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది.
ఏం ప్రేమ ఎందుకుంటుందక్క? నీ పిచ్చి కాకపోతే ప్రేమ పరాయివాడితో ఎందుకు ఫోటోలు తీయించుకుంటుంది? ప్రేమ ధీరసు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పరాయివాడితో ఫోటోలు ఎందుకుంటాయి? అయినా నీ బుద్ధి లేని తనంతో ఎందుకు అందరిని ఇబ్బంది పెడుతున్నావు? ముఖ్యంగా మామయ్య గారిని కూడా ఇబ్బంది పెడుతున్నావు. ఎందుకక్క ఇలాంటి పనులు చేస్తున్నావు? అంటే కావాలనే ప్రేమ మీద నింద వెయ్యాలని చూస్తున్నావా? ప్రేమ తప్పు చేసింది అని నిరూపించాలని చూస్తున్నావా? నిజంగా ప్రేమ ఏ తప్పు చేయలేదక్క, కానీ నువ్వే తప్పు పడుతున్నావు. నిజానికి ప్రేమ మన చెల్లెల్లాంటిదక్క. అసలు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అంటూ ఏదో 4 మాటలు మాట్లాడేసరికి అచ్చిబాబో ఇదేంటి, నా కళ్ళను నేను నమ్మలేకపోతున్నాను. నేను చూసినప్పుడు వీడి పక్కన ప్రేమే కదా ఉంది, ఇప్పుడు చూస్తే ఇప్పుడు వేరే అమ్మాయి ఉందేంటి? ఇదెలా మారిపోయింది? అసలు నాకు అర్థం కావట్లేదే. ఇప్పుడు నేను మామయ్య గారి ముందు అడ్డంగా ఇరుక్కుపోయాను. ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉండేసరికి ఏంటమ్మా ఏంటిదంతా? అసలు నా ఇంటి కోడళ్ళు ముగ్గురు కలిసి ఉంటారు, కలిసికట్టుగా అక్కా చెల్లెల్లా ఉంటారు అని నేను కోరుకుంటే నువ్వేంటి ఎంతసేపు వాళ్ళ మీద బురద చల్లాలని చూస్తున్నావు? ప్రేమ మీదో లేక నర్మద మీదో ఏదో ఒకటి అనాలని చూస్తూనే ఉంటావేంటమ్మాయి? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇంటి పెద్ద కోడలుగా నీ బాధ్యత ఇదేనా? అసలు ఎలా బాధ్యతని నిర్వర్తించాలనుకుంటున్నావు? చెప్పమ్మ వల్లి, నువ్వు ఎప్పుడు ఇంటి కోడలుగా ఇంటి గొప్పతనాన్ని పెంచాలి అంతే తప్ప వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోని నిందలు మోపి చెయ్యాలని అనుకోకూడదు. నువ్వు ప్రతి ఒక్కటి నా దృష్టికి తేవాలనుకోవడం మంచిదే, కానీ అది నిజమో అబద్ధమో తెలుసుకుని కదా నా దృష్టికి తేవాలి. ప్రతి ఒక్క విషయం కూడా నా దృష్టికి తెచ్చి నా టైం వేస్ట్ చేయొద్దు. నేను అక్కడ రైస్ మిల్లో కూర్చుని ఏమీ వచ్చేయడం లేదు. 1,00,000 మందితో 1,00,000 మాట్లాడి అసలే అలసిపోయి ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చాక నువ్వు ఏదో చెప్తావు, దాని గురించి పెద్ద గొడవ జరుగుతుంది. ఏంటమ్మా వల్లి, ఏంటిదంతా? ఏంటి బుజ్జమ్మ ఇలా చేస్తున్నదేంటి? వల్లికి నువ్వైనా చెప్పు. ఒరే పెద్దోడా, ఏంట్రా ఈ పరిస్థితి? ఎవరి ఫోటోలో తీసుకొచ్చి ప్రేమ ఉంది, ప్రేమ పక్కన నిలబడింది అంటూ ప్రేమ మీద నిందేస్తుంది. అసలు వల్లి ఎలా ఎందుకు చేస్తుందిరా అని చెప్పనేసరికి నేను చెప్తానులే నాన్న అని చెప్పి ఇంకా ఆ ఫొటోస్ కాస్త అక్కడే పడేస్తాడు. పడేసేసి ఇంకా ఈ ఫొటోస్ తగలపెట్టారా తిరుపతి అని చెప్పాను, కానీ అలాగే బావా అని చెప్పాను, కానీ వెంటనే ఫొటోస్ని కాస్త తిరుపతి బయటికి తీసుకెళ్ళి తగలపెట్టేస్తాడు. తగలపెట్టేసిన తర్వాత వల్లిని కాస్త తిట్టడంతో వల్లిని గదిలోకి తీసుకెళ్ళిపోతాడు చందు. అసలు ఏం చేస్తున్నావు వల్లి? అసలు వాళ్ళ విషయంలో నువ్వెందుకు కలగ చేసుకుంటున్నావు? ప్రేమ అంటావు, నర్మద అంటావు, వాళ్ళ విషయంలో కలగ చేసుకోకుండా ఉండలేవా? నీ విషయంలో వాళ్ళు ఏమీ కలగ చేసుకోవట్లేదు, వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటున్నారు. నువ్వు మాత్రం ప్రతి దానికి కూడా వాళ్ళని ఎందుకు కలుపుతున్నావో అర్థం కావట్లేదు. వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నప్పుడు నీ పని కూడా నువ్వు చూసుకో. ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాకపోతే నువ్వు ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళు. నాన్నతో నేను మాట్లాడతాను, అంతేగాని నువ్వు ఎలాంటి పనులు మాత్రం చేయకు. మా నాన్న చూడు ఎంత బాధపడుతున్నాడో. ప్రతిరోజు నేను కష్టపడి ఇంటికి వస్తాను, వచ్చేసరికి నాకెందుకు ఇలాంటి పంచాయతీ అని చెప్పి మా నాన్న తిడుతున్నాడు. నీకు ఇప్పటికైనా అర్థమైతే ఇంకెప్పుడు ఇలాంటి పనులు పెట్టకు, ఇక వదిలేసే. వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? నీ పనేదో నువ్వు చూసుకో అని చెప్పనేసరికి బాబోయ్ అది కాదు బా అని చెప్పాను, కానీ ఇంకా వదిలేమని చెప్పాను కదా, ఎందుకు పదే పదే అదే దాని గురించే మాట్లాడతావు? వదిలేసే, దాని గురించి ఇంకా ఆలోచించకు అని చెప్పాను, కానీ సరే బా ఇంకా దాని గురించి ఆలోచించను అని చెప్పి ఇంకా గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళ ముగ్గురు ఒక చోటకి చేరి తెగ సంబరపడిపోతూ ఉంటారు. సరైన సమయానికి నర్మద తెలివిగా ఫేసెస్ మార్చేసింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ కళ్యాణ్ గారు పంపించిన ఫొటోస్ మామయ్య గారు చూసేసుంటే ఇంకేమైనా ఉందా అత్తయ్య అని చెప్పాను, కానీ అదే కదా అంటున్నాను, ప్రేమ మార్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే అసలు ఈ వల్లికి అన్ని విషయాలు ఎందుకు? ఏంటే ఆ ఫొటోస్ వాడు పంపించాడనుకో, ఆ ఫొటోస్ని జ్ఞాపకార్థంగా దాచుకోవాలా ఏంటి? అయ్యయ్యో మీ పెళ్లి ఫోటోలు అన్నట్టు వెంటనే తగలపెట్టాక అయినా నాకు కానీ నర్మదకి కానీ ఈ విషయం చెప్పాలి కదా, ధీరజ్కి విషయం చెప్పవా అనగానే చాలా పెద్ద గొడవ జరిగింది అని చెప్పి మొత్తం విషయం అంతా చెప్తుంది. చెప్పేసరికి ఎంత జరిగిందా అంటే ఇదంతా కూడా
వాడికి తెలుసా అని చెప్పాను, కానీ తెలుసు. నేను ఆల్రెడీ ధీరజ్కి చెప్పాను కళ్యాణ్ నన్ను ఏడిపిస్తున్నాడని. ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు అత్తయ్య. ఈ విషయం కూడా ధీరజ్కి చెప్పాను. ధీరజ్ చూసుకుంటానన్నాడు అనగానే, నువ్వు ఏ విషయమైనా సరే నీ భర్త ధీరజ్కి చెప్పు అనగాని, ఎందుకు చెప్పాలత్త? ధీరజ్కి చెప్తే ఏమి లాభం ఉంది? ధీరజ్ నన్ను ఒక జాలితో ప్రేమతో జాలితో తాలి కట్టని మనిషినే చూస్తున్నాడు తప్ప ప్రేమని చూపించడం లేదు. అసలు ధీరజ్ మనసులో నేను లేను. అలాంటి తప్పుడు ధీరజ్కి ప్రతి ఒక్కటి నేను ఎందుకు చెప్పాలి అనగాని, ఓసి పిచ్చిదానా, ధీరజ్ ఏ విషయమైనా లోపలే దాచుకుంటాడే, అంత గమ్మున తొందరగా బయట పడడు. అందులోని మగవాళ్ళు ఎందుకు బయటపడతారు? నీ ప్రేమ విషయం నువ్వు చెప్పు. ధీరజ్ నిన్ను ఖచ్చితంగా ఇష్టపడే ఉంటాడు. లేదంటే నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఉండలేని వాడు నిన్ను ఇష్టపడట్లేదు అని ఎందుకు అనుకుంటావు? ధీరజ్కి నీ పట్ల బాధ్యత పెరిగినప్పుడే నీ మీద ప్రేమ కూడా పెరిగింది. అది నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ధీరజ్కి నీ మీద ప్రేమ పెరిగింది, అది నువ్వు అర్థం చేసుకుని ధీరజ్ని అర్థం చేసుకో. ఇంకెప్పుడు కూడా ధీరజ్ని బాధ పెట్టాలని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ధీరజ్ నిన్ను ఇష్టపడతాడు. వాడి మనసులో నువ్వు ఉంటావు. అది నీకు చెప్పడం లేదు. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలా మంచిది ప్రేమ. ధీరజ్ నిన్ను ఖచ్చితంగా ఇష్టపడుతున్నాడు. వాడి మనసును అర్థం చేసుకుని మసులుకో. వాడి మనసులో ఉన్న ప్రేమను నీకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీకే తెలుస్తుంది. ధీరజ్ని బాధ పెట్టకు. ధీరజ్ నీకు చాలా సపోర్ట్గా ఉంటాడు. నేను చాలాసార్లు అనుకునేదాన్ని, ధీరజ్కి నీకు పెళ్లి చేయాలి అన్న ఆలోచన నాకు కలగకపోయినా నువ్వు వేరే ఇంటికి వెళ్తున్నావంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అదృష్టవంతులు అనుకునేదాన్ని. కానీ నువ్వు నా ఇంటికే కోడలుగా వచ్చినందుకు నేనే అదృష్టవంతురాలని అవుతానని అస్సలు అనుకోలేదు. నా మేనకోడలు నా ఇంటికే కోడలుగా వచ్చింది. చిన్నప్పటి నుంచి నిన్ను ఎత్తుకుని పెంచకపోయినా ఇప్పుడు నీకు కడుపు నిండా భోజనం పెట్టి కంటి నిండా నిద్రపోవడానికి, మనసు నిండా ప్రేమను పంచడానికి నాకిప్పుడు అవకాశం దొరికింది. ధీరజ్ చాలా మంచివాడు. ధీరజ్ని బాధ పెట్టొద్దు ప్రేమ. ధీరజ్ని అర్థం చేసుకుని మసులుకో. అంతా నీకు మంచి జరుగుతుంది. ధీరజ్ లాంటి వాడు నీకు భర్తగా దొరికినందుకు నువ్వే చాలా సంతోషపడిపోతావు. అర్థం చేసుకో అని చెప్పనేసరికి, సరే అత్త అని చెప్పి అంటారు. అనేసరికి ఇంకా వేదవతి కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి పట్టేసుకుంటుంది నర్మదనైతే. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తున్నావేంటి అని చెప్పాను. కానీ అక్క, నువ్వు సరైన సమయానికి ఫొటోస్ ఫేసెస్ మార్చకపోయి ఉంటే ఆ బల్లి అక్క నన్ను అడ్డంగా ఇరికించేసేది కదక్క అని చెప్పాను. కానీ అలా ఏం జరగదు. నేను ఉన్నాను కదా. నీకు కష్టం వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? అస్సలు ఊరుకోను. నువ్వు నా చెల్లెలు లాంటి దానివి. నాకు సొంత చెల్లెలు లేకపోయినా నేను నా సొంత చెల్లెలి అనుకుంటాను. ఎందుకో తెలీదు, నీ మనస్తత్వం నా మనస్తత్వం చాలా దగ్గరగా ఉంటుంది. నువ్వు నేను చాలా దగ్గరయ్యాము. నేను నీతో మాట్లాడకపోయినా నువ్వుండలేవు, నువ్వు నాతో మాట్లాడకపోయినా నేనుండలేను. మనిద్దరి మధ్య స్నేహం, ప్రేమ, బంధం అలా ముడిపడింది. నీకు ప్రమాదం వస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అస్సలు ఊరుకోను. నీ ప్రమాదానికి నేనడ్డుండి నిన్ను కాపాడుకుంటాను. కళ్యాణ్ విషయంలో జాగ్రత్తగా ఉండు. నాకు చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్కటి ధీరజ్కి చెప్పు. ధీరజే ఆ కళ్యాణ్ అనే ప్రమాదం నుంచి నిన్ను కాపాడగలడు. అర్థమవుతుందా? ధీరజ్ ఏం చెప్తే అది చెయ్యి. ధీరజ్కి కళ్యాణ్ ఎలా ఆట కట్టించాలో ధీరజ్కి బాగా తెలుసు. అర్థం చేసుకుని ధీరజ్ ముందు మసులుకో. ధీరజ్ నిన్ను ఖచ్చితంగా ఇష్టపడతాడు. ధీరజ్ చాలా మంచివాడు. నా మరిదని చెప్పడం కాదు కానీ చాలా మంచివాడు. నీకు తెలుసు కదా ధీరజ్ గురించి. ధీరజ్ నువ్వు చిన్నప్పటి నుంచి గొడవలు పడుతూనే ఉండేవారు కదా అని చెప్పాను. కానీ అవునొదిన, అవునక్క, నిజంగా చిన్నప్పటి నుంచి వాడికి నాకు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది. కానీ అదేంటో ఎందుకో నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. కానీ ఇప్పుడంతా అర్థమవుతుంది. మా ఇద్దరి మధ్య ముడిపడింది అని. అందుకే మీ ఇద్దరం ఇలా కలిసాము అన్న విషయం ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పనేసరికి, సరే
వాడు కళ్యాణ్ గొడవ చూసుకుంటాడు. ఈ వల్లి గురించి మనం చూసుకోవాలి. వల్లికి ఎలాంటి అనుమానం రాకూడదు. ఇంకెక్కడా ఫొటోస్ లేవు కదా అనగానే లేవు, తిరుపతి బాబాయ్ తగలపెట్టేశాడు కదా ఫొటోస్ అన్నీను అని చెప్పాను. కానీ సరే ఇంట్లో ఎక్కడ ఏ ఫొటోస్ లేకుండా చూసుకో అని చెప్పనేసరికి సరే అక్క అని చెప్పి ఇంకా నర్మద అయితే అంటుంది. నర్మద ప్రేమ మాట్లాడుకుంటారు. అచ్చి బాబో ఈ ఫొటోస్ ఎలా మారిపోయాయి, నేను చూసింది ప్రేమనే కదా, మరి ప్రేమ ప్లేస్లో మరొక అమ్మాయి ఫోటో ఎలా వచ్చింది, నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను, ఇది ఎలా జరుగుంటుంది అని చెప్పి ఇంకా బుర్ర పీక్కుంటుంది. ఇంకా నర్మద అయితే ఇంకా అలా వల్లి అయితే ఇంకా అలా బుర్ర పీక్కునేసరికి మరి వల్లి ఈ ఫొటోస్ మార్చింది నర్మద అన్న విషయం నర్మద బయట పెడుతుందా, బయట పెట్టి వల్లికి వార్నింగ్ ఇస్తుందా, వల్లి ఎంతటితో ఆగుతుందా, లేక ఆ కళ్యాణ్ గాడు ఎక్కడా ఎవడు అని వెతికి మరీ పట్టుకుని అసలు విషయం తెలుసుకుంటుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.